ఫిఫ్త్ డే లాస్ట్ డే మన తాత ముక్కలకు 500 ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు? కనీసం అంటే 400 ఎకరాల భూమిలో కూడా మేము 6-7 రకాలు అట్లా రకాలు ఉంటాయి అన్నట్లు. జొన్నలు సాయి జొన్నలలో ఒక 5 రకాలు అట్లా అన్ని రకాలు ఎవరి రకం ఇష్టం వచ్చింది వాళ్ళు కనీసం అంటే 1 ఎకర్ 750 మందికి కూరగాయ ఇష్టం ఉన్న కూరగాయ ఈ సంవత్సరం ఒక 2000 మందికి NMNF లో భాగంగా ఏమైనా అన్ని గ్రామాలకు వెళ్ళి చేసేది. అంటే దానికి ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఫ్రీ ఇస్తున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఇక్కడ భూముల్లో వాళ్ళు ఇచ్చిన విత్తనాలు అరణ్యప్ప మకజ ఫామ్ లో అయిన విత్తనాలు దాదాపు ఏంటంటే బట్ ఒకటేంటంటే ఇవాళ అరణ్య ఉన్నా లేకున్నా సంఘం 1-2 రాయకోడ్లో సో అయితే షేర్ క్యాపిటల్ 22 లక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం ఇవన్నీ మేము మా సొంతంగా తయారు చేసినాం. ఇక్కడ బెల్లం తయారు చేస్తారు. ఒక 2-3 రైతుల భూముల్లోదే చేస్తారు మేడం. వాళ్ళకి కావాల్సిన పెంట ఎరువులు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అండ్ ఇంకా లోకల్ గా ఈకో ఫ్రెండ్లీ ఇంకొక మెటీరియల్ వచ్చింది మేడం, అది కూడా యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు ఈ పప్పులు ఇక్కడ అమ్మితేనే మాకు లాభం. అంటే పద్ధతి మేడం, అంటే మామూలుగా ఇక్కడ వాళ్ళ గోడౌన్ లాగా ఇక్కడ స్టాక్ ప్రాసెసింగ్ అంటే డిజైన్ ప్రాసెస్. సో 365 days ఆల్ సీజనల్ ఫ్రూట్స్. అంటే ఈ ఫామ్ లో మొత్తం ఒక 136 ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి. మాకు కూర్చుంటారా అందరూ? మన ఇట్లా పిచికారీ చేసుకోవడానికి కూడా ఆకులతో తయారు చేసుకున్న కషాయాలు కానీ ఇట్లా ఇవి కషాయాలు తయారు చేసుకోవడానికి చెప్పారు. మనము మందులు ఎట్లా రెడీ చేసుకోవాలని కూడా ఈ గ్రామంలో ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి మహిళలందరికీ, దళిత మహిళలందరికీ భూములు తీసుకున్నారు మనం. తర్వాత ప్రభుత్వ భూములన్నీ ఇక్కడ 2 ఎకరాలకు కూడా గవర్నమెంట్ 2000 మాకు ఇక్కడ కరెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు సోలార్ కానీ సాయిల్ హెల్త్ కానీ హ్యూమన్ హెల్త్ కానీ మనకు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అది న్యాచురల్ ఓరియంటేషన్ ఫాలో అవుతుంది. అంటే సౌత్ వెస్ట్ అండ్ దెన్ సాయిల్ హెల్త్ అంటే ఎంత బయోమాస్ దానిలో కలిసిపోతుందో నడుస్తుంటే తెలుస్తుంది. చెప్పు